ముందుగా దేవుని నామానికి వందనాలు. అలాగే ఈ సాయంకాల దినమున ఈ గుణపూడి ఫ్యామిలీ చర్చ్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. పితృపుత్ర శుద్ధాత్మాలై స్తుతించు సర్వలోకమా స్తుతించు దివ్యా సైన్యమా. ఆమేన్. ఇప్పుడు ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా డాక్టర్ జయశ్రీ గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. పవర్ టు జయశ్రీ గారు. ప్రార్థన చేసుకుందాం. యేసే తండ్రి, గడిచిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు నాయన మీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ క్షేమంగా భద్రపరిచి కాచి కాపాడు తండ్రి. తండ్రి నాయన, ఈ సాయంకాల సమయంలో మేము అందరం కలిసి ఫ్యామిలీ చర్చ్‌గా కూడి నాయన మీ ఆరాధనలో పార్టిసిపేట్ చేయడానికి మా అందరికి ఇచ్చిన మీ గొప్ప కృపని సహాయాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి నాయన, ఎన్నో అవాంతరాలు, అనానుకూల పరిస్థితుల్లో మేమందరం ఉన్నా తండ్రి. ప్రతి ఆదివారం నాయన ఈ సమయానికి మమ్మల్ని అందరినీ నాయన ఒక కుటుంబంగా తండ్రి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా చేరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బయట ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా కూడా నాయన మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని నాయన ఈ ఫ్యామిలీ చర్చ్ ద్వారా మా అందరికి ఇచ్చారు నాయన. అందరి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ రోజు ఆరాధన మొత్తాన్ని కూడా మీకు కృపాస్తులకు అప్పగించుకుంటున్నాను నాయన. నాయన, ఈ ప్రార్థన నుంచి నాయన తిరిగి మేము దండిక్షణ తీసుకుని నాయన మళ్ళీ మా పనిలో పార్టిసిపేట్ చేసేంత వరకు తండ్రి ఆరాధన క్రమం మొత్తంలో నాయన మీరే తోడండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ కాపుదలను నాయన మాలో ప్రతి ఒక్కరితోటి ఉంచండి నాయన. మీ హోలీ ప్రెసెన్స్ ని మాతో ఉంచండి తండ్రి. నాయన, ఈ ఆరాధన మొత్తంలో జరిగే ప్రతి ఈవెంట్ లో కూడా నాయన మీరే తోడండి తండ్రి. అది రెస్పాన్సివ్ రీడింగ్ చదవటంలో కానీ నాయన, స్క్రిప్చర్ రీడింగ్ లో కానీ, స్పెషల్ సాంగ్స్ పాడే వాళ్ళతో కానీ నాయన, ముఖ్యంగా వాక్యం ఉద్దేశించే మీ బిడ్డకు నాయన మీ దైవజ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. బిడ్డ నోటిలో నాయన మీ మాటను ఉంచి తండ్రి నాయన. అండ్ పాస్టర్ గారు చెప్పే ప్రతి ఒక్క మాటని నాయన మేము శ్రద్ధగా విని గ్రహించడానికి నాయన మా హృదయాలు మేము తెరిచి ఉంచడానికి సహాయం దయచేయండి తండ్రి. నాయన, మాకు చెప్పబడిన వాక్యాన్ని బట్టి నాయన వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించడానికి మీరే మాకు మెండని సహాయం చేస్తామని అనుగ్రహించుకొని వేడుకుంటున్నాను తండ్రి. నాయన అయితే అలాగే మరి కార్యక్రమం జరిగే సమయం అంతట్లో తండ్రి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా అంత సవ్యంగా జరిగించుకొని వేడుకుంటున్నాను తండ్రి. నాయన, మరి ఒకసారి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డను నాయన మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ కమిట్ చేసుకుంటూ తండ్రి. నాయన, ఎటువంటి అవాంతరాలు లేకుండా నాయన ఈ ఆరాధన మొత్తం సవ్యంగా జరిగి ఆరాధన ద్వారా మేము అనేక మేళ్ళని బ్లెస్సింగ్స్ ని పొందుకోవడానికి నాయన మీరే మాకు మీ మెండైన కృపని సహాయం చేసినామని అనుగ్రహించుకుని నాయన, నేను ఇంతవరకు చేసిన ప్రార్థన అంతట్లో మీ చిత్తానికి వ్యతిరేకంగా నేను అడిగింటే దయతో క్షమించి అడిగిన వాటన్నిటిని మీ చిత్తమైన మెండుగా అనుగ్రహించమని ఈ మనవులన్నింటినీ మా ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి డాక్టర్ జయశ్రీ గారికి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో ప్రారంభగీతంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 405వ పాట దేవుడే నాకు ఆశ్రయంబు అనేటువంటి పాటను మిసెస్ మేరీ సుశీల గారు నడిపించవలసిందిగా ఈ సమయాన్ని వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నాం. కాబట్టి మేరీ సుశీల గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడా పదల్ సహాయుడై నన్బ్రోచును అభయం అభయం అభయమే పురానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము పర్వతములు కదలిన నీయూర్వి మారుపడినను సర్వమున్ ఘోషించుచుని సాంద్రము పొంగినన్ అభయం అభయం అభయమే పురానందమానందమానందమౌగా
దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము కోటయు నాశ్రయమునయ్య కోబు దేవుడుండగా ఏటికింక వెరవలయు ఎప్పుడు నాకు పండుగ అభయం అభయం అభయమేప్పుడు ఆనందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము విల్లు విరచునాయన తెగబల్లెము నరకునాయన చెల్ల చెదర చేసిరి పుల నెల్ల దుంచునాయనే అభయం అభయం అభయమేప్పుడు ఆనందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. అందరికీ మరణాత. ప్రారంభ గీతం పాడి వినిపించినటువంటి మేరీ సుశీల గారికి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగంగా దావీదు రాసిన కీర్తనలు 46వ అధ్యాయము చదివి వినిపించవలసిందిగా మిస్టర్ కెఎస్ పచ్చన్ ప్రశాంత్ మరియు వారి యొక్క ఫ్యామిలీని ఈ సమయాన్ని వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నాం. పవర్ టు స్పర్జన్ ప్రశాంత్ గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కుమారుల గీతము 46వ కీర్తన మొదటి చరణం నుండి 11వ చరణం వరకు చదువుకుందాము. ఆఖరి చరణం అందరం కలిసి చదువుకుందాము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. వాటి జలములు గోచరించు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడుతుంది. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సంపూర్ణతని మధ్యకు పరిశుద్ధ స్థలమును సంతోషించినవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నారు, రాజ్యములు కదులుచున్నారు. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి తరిగిపోవచ్చును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగుచేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరిచివాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. అన్ని జనులలో నేను మహోన్నతుడను అగుదును, భూమి మీద నేను మహోన్నతుడను అగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగాల్ని చదివి వినిపించినటువంటి స్పర్జన్ ప్రశాంత్ గారికి మరియు వాళ్ళ ఫ్యామిలీకి కూడా దేవుని నామములో తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో సాక్ష్యాలు చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే వారు సాక్ష్యాలు తెలియజేయవలసిందిగా ఈ సమయం. నేను ఒక ప్రార్థన అంశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మన గ్రూప్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉండే మేరీ నవరత్న కుమారి గారి ఇంటిలో వారు పరిచర్య చేసేటటువంటి మరియా అనే ఆమెకు కోవిడ్ వచ్చిందని ఇప్పుడే రిపోర్ట్స్ తెలియజేశారంట. సో వాళ్ళ అత్తమ్మ గారికి పరిచర్య చేస్తూ ఉంటారు. సో వారందరూ టెస్ట్లు చేయించుకున్నారు. ర్యాపిడ్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది, కానీ సిమ్టమ్స్ అయితే కొన్ని ఉన్నాయి. కాబట్టి సున్ననపూడి కుటుంబం ప్రత్యేకమైన రీతిలో ఆ కుటుంబాన్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వారు కోరారు. కాబట్టి ఆ మెయిడ్ హెల్ప్ చేస్తున్నటువంటి ఆమె పేరు మరియా. వారి ఫ్యామిలీ మెంబర్స్ నవరత్న కుమారి గారి గురించి, వారి భర్త గారు జయశీల్ రావు గారు, వారి అత్తమ్మ
వారి గురించి విజ్ఞాపన ప్రార్థనలు చేసేటప్పుడు ప్రత్యేకంగా జ్ఞాపకం చేయాలని మనం చేస్తున్నాను. అలాగే మరి ప్రపంచ దేశాలలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ప్రాముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ గురించి మరి ఎప్పుడు ఎవరు ఇంతవరకు తెలియనటువంటి విషయాలు ప్రపంచం అంతా వింటూ ఉన్నారు. అక్కడ మరి టెర్రరిస్టులు అయినటువంటి తాలిబాన్ వారు ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకొని వారు పరిపాలన చేయడానికి ప్రారంభం చేస్తా ఉన్నారు. 20 సంవత్సరాల క్రితం వారు ఒకసారి చేశారు. ఆ సమయంలో స్త్రీలను చాలా దయనీయమైనటువంటి స్థితిలోనికి నెట్టివేశారు. అంటే ముస్లిం షరియత్ చట్టం ప్రకారం ఆడపిల్లలు కానీ స్త్రీలు కానీ బయట ఎక్కడ కనిపించకూడదు, వాళ్ళకి చదువు ఉండకూడదు, వాళ్ళు డెవలప్మెంట్ లో పార్టిసిపేట్ చేయకూడదు. సో ఆ రూల్స్ అన్నిటినీ వారు మరలా తిరిగి స్త్రీల మీదకు రుద్దటానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరి కొన్ని దేశాలు వారికి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ క్రైస్తవులైనటువంటి వారు ఉన్నారు, అలాగే ఆయా దేశాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. ముఖ్యంగా స్త్రీలు, చిన్నపిల్లలు, వారి యొక్క మనుగడ చాలా ప్రశ్నార్థకంగా ఉంది. కనుక ప్రత్యేకంగా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితులను గురించి దేవుని జోక్యం, లేకపోతే దేవుని యొక్క సార్వభౌమత్వం ఆ పరిస్థితులన్నిటిలో దేవుడు కల్పించాలని మన యొక్క ప్రార్థనల్లో కూడా జ్ఞాపకం చేసుకోవాలని నేను మనం చేస్తున్నాను. ఇంకా దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మరి అనుకోని రీతిగా నేను జానీని తీసుకుని విశాఖపట్నం రావటం ఈరోజు జరిగింది. మా ప్రయాణాలన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉండి క్షేమాన్ని ఇచ్చి విశాఖపట్నాన్ని చేర్చాడు. రేపటి దినాన్ని మరి జానీని కాలేజీకి తీసుకెళ్లాల్సి ఉంది. మరి బాబు కొంచెం భయపడుతున్నాడు. ధైర్యంగా మరి కాలేజీకి వెళ్ళటానికి, మరి మంచిగా చదువుకుంటానికి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరి వాళ్ళ అమ్మగారు పిహెచ్డి వర్క్ విషయం అది గుంటూరులో ఉన్నారు. అంకుల్ గారును వాళ్ళిద్దరు, వాళ్ళు కూడా అటెండ్ అయి ఉంటారేమో. అనుకోని రీతిగా నేను తీసుకురావాల్సి వచ్చింది. దేవుడు మరి క్షేమాన్ని ఇచ్చాడు. మా ఇరువురు కోసం మరి మీరందరూ కూడా ప్రార్థన చేయాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ సాయంత్రకాలం ముందు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. క్వశ్చన్ కాలం అంతా కోవిడ్ పాజిటివ్ తో ఉండి నిన్న రాత్రి మాకు నెగిటివ్ గా కన్ఫర్మ్ అయింది రిపోర్ట్స్ అన్ని. దేవునికి స్తుతి స్తోత్రములు. అద్భుత రీతిగా మమ్మల్ని కాపాడి సంరక్షించి తోడుగా నీడుగా ఉండి ప్రతి ప్రయత్నంలో ప్రయాణంలో సహాయపరిచి అద్భుత కార్యాలు జీవితంలో చేసిన దేవునికి వందనములు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. ముఖ్యంగా చెప్పగలిగేది ఏంటంటే కోవిడ్ ఇద్దరికి, చిన్నపిల్లలిద్దరికి కోవిడ్ ఉన్నా కూడా మేము కోవిడ్ అనే సిమ్టమ్స్ అనుకున్నాం. కానీ బట్ నా ఎన్నిసార్లు టెస్ట్ చేసినా నెగిటివ్ వస్తా పిల్లలకి తోడు నీటిగా ఉండేటట్టుగా చేస్తూ నన్ను మా కుటుంబాన్ని ఎంతో సంరక్షించి అద్భుత కార్యాలు మా కుటుంబంలో జరిగిస్తూ కోవిడ్ అనేది నా భార్య అయినా నేనైనా కలిసి ఇప్పుడు మేము క్వారంటైన్ హోమ్ లో ఉన్నా కూడా సపరేట్ గా అంటూ ఏం మెయింటైన్ చేయలేదు. పిల్లలకు వచ్చేసరికి ఏదైతే అదైందో నేను ముందుకు వెళ్ళుకుంటూ దేవునికి అప్పచెప్పుకొని నడిచి వెళ్ళాము. బట్ అద్భుత కార్యాలు మా కుటుంబంలో జరిగించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ మళ్ళా నెగిటివ్ వచ్చి ఈ రోజు మళ్ళా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మేము సిద్ధపడి ఉన్నాము. ఇంకా బయటికి రాలేదు. రేపటి నుంచి మళ్ళా నార్మల్ గా ఇంట్లో అమ్మ వాళ్ళతో కలుద్దాం అనుకుంటున్నాం. ఈ యొక్క గొప్ప కాపుదలకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇచ్చిన సమయం బట్టి స్తోత్రములు. మరొకసారి సాక్ష్యాన్ని దేవుని చూపిస్తున్నాను. మా కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి నిండైన వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకుంటే చెప్పవలసిందిగా కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు.
మరి నేను పిహెచ్డిలో జాయిన్ అయ్యాను 4 years అవుతుంది. అప్పటి నుంచి అసలు వర్క్ స్టార్ట్ చేయలేదు. అయితే ఒక 10 days బ్యాకే నేను వర్క్ స్టార్ట్ చేశాను. మరి ఇక్కడ యూనివర్సిటీ చూస్తే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కి చాలా హడావుడిగా ఉంది. హాస్టల్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి. పైగా కోవిడ్ టైంలో అంత రషింగ్ నాకైతే ఇష్టం అనిపించలేదు. అప్పుడు నేను పాస్టర్ గారికి నా ప్రాబ్లం చెప్పాను. అప్పుడు పాస్టర్ గారు ఇక్కడ యూ సెంటర్ లో మాకు ఒక రూమ్ ని అకామిడేషన్ ని అరేంజ్ చేశారనమాట. నేను డాడీ మరి నంబూర్లో యూ సెంటర్ ఉంది, ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్. సో అక్కడ నేను డాడీ ఉంటున్నాము. ఉంటూ నా వర్క్ నేను చేసుకుంటున్నాను. మరి నా వర్క్ కూడా టైంలో నేను కంప్లీట్ చేసుకునేలాగా మీరు అందరు నా గురించి ప్రేయర్ చేయండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. ఇంకా ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకుంటున్నారు? ఇంకొక ప్రేయర్ రిక్వెస్ట్ నేను చెప్దాం అనుకున్నాను. మా సిస్టర్ ఉన్నారు కదా, ఎస్తర్ స్వీటీ, దేవుడు వారి జీవితంలో, వివాహ జీవితంలో 23 సంవత్సరాలు దేవుడు కాపాడి 24వ సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి కృప చూపించారు. ఈ 23 సంవత్సరాల వారి వైవాహిక జీవితంలో వారు ఎన్నో ఒడిదుడుకులు, అనుకూల ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. వాటన్నిటిలో దేవుడు అనుగ్రహించిన క్షేమాన్ని, కాపుదలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థన కోరుతూ ఉన్నారు. బావగారి పేరు జాన్సన్, మేడిది జాన్సన్ గారు. అలాగే ఎస్తర్, వారికి దేవుడు అనుగ్రహించినటువంటి 20 కుమారులు. ఆ కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయాలని చేస్తున్నాం. సాక్ష్యాలు చెప్పినటువంటి బిడ్డలందరికీ దేవుని నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు విజ్ఞాపన ప్రార్థన చేసే ముందు ప్రార్థనా సహకారాలు కోరినటువంటి వారి గురించి చెప్తా ఉన్నాను. వాళ్ళ గురించి కూడా విజ్ఞాపన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మేరీ నవరత్న కుమారి గారు, అలాగే జాన్ హైడ్ గారు, అలాగే ప్రకాష్ రంజన్ రాయ్ గారి ఫ్యామిలీ, అలాగే సుష్మా గారు, అలాగే జాన్సన్ గారు, ఎస్తర్ గారి యొక్క జీవితంలో, వాళ్ళ యొక్క వైవాహిక జీవితంలో 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 24th year లోకి ఎంటర్ అయినందుకు, వాళ్ళు 24th year లోకి ఎంటర్ అయినందుకు దేవుడు కూడా వాళ్ళని బాగా దీవించలాగున, అలాగే వారు కోరినటువంటి ప్రార్థనా సహకారాన్ని బట్టి వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేయవలసిందిగా రెవరెండ్ రెబెకా సాల్మన్ గారికి సమయాన్ని అప్పగిస్తా ఉన్నాం. దయచేసి ఒకవేళ పర్మిషన్ ఇస్తే రెబెకా సాల్మన్ గారికి గెస్ట్లు వస్తే వారికి కొంచెం అరేంజ్మెంట్ చేస్తున్నారు. వారి పక్షాన నేను ప్రార్థన చేయడానికి అవకాశాన్ని ఇవ్వాలని ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను. తప్పకుండా అయ్యగారు. ప్రార్థన మీరు బిజీగా ఉంటారని అమ్మగారిని అడిగితే అమ్మగారు బిజీగా ఉంది, మీరు సంతోషం, తప్పకుండా చేయండి. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల మా పరలోకపు తండ్రి, నీ పరలోకపు మన్నాను బట్టి ప్రభా, గత వారం నుంచి ప్రభా ఈ వారం వరకు మీ సజీవమైనటువంటి రెక్కల క్రిందను, నీ కాపుదల కలిగినటువంటి రెక్కల క్రిందను ప్రభా మమ్మలను మీరు కాచినందుకు నీకు వందనాలు. దేశ పరిస్థితుల కొరకు, ప్రపంచ పరిస్థితుల కొరకు మేము నైనా చవి చూస్తూ ఉన్నప్పుడు, వాటి కొరకు మేము వింటా ఉన్నప్పుడు దేవా, ఒళ్ళు గొగ్గురు పొడిసేటువంటి ఎన్నో వార్తలు మేము వింటూ ఉన్నాం తండ్రి. మరి ముఖ్యంగా దేవా, ఇగోనైనా టెర్రరిజాన్ని బట్టి ప్రభా, ఈ ఉగ్రవాదం బట్టి ప్రభా, వారు ప్రపంచంలో కలిగిస్తున్నటువంటి బీభత్సాన్ని బట్టి ప్రభా, మరి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటే పసికందులను ప్రభా కంచె మీద నుంచి విసిరే పరిస్థితులు, ఆయా స్త్రీలైనటువంటి వారు తలదాచుకోలేనటువంటి పరిస్థితులు ప్రభా ఆఫ్ఘనిస్తాన్ లో మేము చూస్తున్నాం తండ్రి. ఉగ్ర దాడులు, ఉగ్ర మోకాలు ప్రభా, అవన్నీ ప్రభా రక్త బీభత్సాన్ని దేశంలో ప్రభా సృష్టిస్తున్నప్పుడు మేము చూస్తూ ఏమీ చేయలేక కేవలం నీ పాదాలు పట్టుకొని ప్రభా దేశాల మధ్య శాంతిని, సమాధానమును, నెమ్మదిని కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇవన్నీ కూడా ప్రభా నీ రాకడగా సూచనలుగా కనబడుతున్నాయి. మరలా 3వ ప్రపంచ యుద్ధానికి ఇవన్నీ నాంది పలుకుతున్నట్లుగా ప్రభా ఇక్కడ మాకు కొన్ని ఆనవాళ్లు కనబడుతున్నాయి. ఏదేమైనా మీ చిత్తానికి తలవచ్చడానికి ప్రభా, మరి ముఖ్యంగా ఈ సమయం మంది విజ్ఞాపన ప్రార్థనలో
ఆఫ్ఘనిస్తాన్ కొరకు మేము ప్రార్థిస్తుంటుండగా ఆ దేశంలో శాంతిని, సమాధానమును, నెమ్మదిని, మీ సహాయమును పంపించండి ప్రభా. మనిషిని మనిషిగా ప్రేమించేటువంటి ఆ పరిస్థితులు అక్కడ నెలకొల్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అంత మాత్రమే కాదు ప్రభా, ఇంకోనైనా చాలా మంది ఇగో మా దేశంలో కూడా ప్రభా మతోన్మాదులు ప్రభా చాలా మంది ప్రభా నీ సువార్త ప్రకటించే వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా అనిల్ జాన్సన్ గారిని బట్టి విశాఖపట్నంలో ప్రభా నీ పరిచర్యలో క్రైస్తవ సమూహ పక్షాన ప్రభా నిలబడేటువంటి అనిల్ జాన్సన్ గారిని ప్రభా జైలుకు పంపించారయ్యా. సువార్త అడ్డుకోబడుతుంది, సువార్త ఆగిపోబడుతుంది ప్రభా. నీ సహాయమును అనుగ్రహింపచేసి ప్రభా నీ చిత్తమైతే ప్రభా నీ రాకడలో మేమందరము నిలబడేటువంటి ప్రభా ఆత్మీయంగా ఉండడానికి కృపను అనుగ్రహింపచేయండి. అంత మాత్రమే కాదు కానీ గొన్నప్పుడు ఫ్యామిలీలో ఈ వారంలో ఎంత మంది స్వస్థతల కొరకు ప్రభా ప్రార్థన చేసి ప్రభా అయా స్వస్థత పొందుకున్నారు ప్రభా నాయన దేవా. ఇగో వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా ప్రియులు బ్రదర్ పెట్టినైనా వారి కరోనా నుంచి వారి కుటుంబాన్ని విడిపించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. ప్రార్థన విజయము, ప్రార్థన శక్తి మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రార్థనకున్న బలము ఎర్ర సముద్రమును 2 పాయలు చేయగలిగింది. ప్రార్థనకున్న బలము సావు గోతు నుంచి పైకి లేవనెత్తగలిగింది ప్రభా. ప్రార్థనకున్న బలము నీటిని ద్రాక్షరసంగా మార్చగలిగింది. ప్రార్థనకున్న బలం 3.5 సంవత్సరములు వర్షము కురియకుండా ఆపగలిగింది ప్రభా. కరోనా నుంచి విడుదల కలిగించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. ఇదిగోనైనా స్వీటీ సిస్టర్ ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని గత కాలంలో ఎంతో బలహీనతమై ప్రభా ఇగో తల ఉన్నటువంటి ప్రతి నరాన్ని మీరు ముట్టి ప్రభా మరలా మీరు స్వస్థత ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. ఆ బిడ్డను ఇప్పుడు మీరు బాగు చేసినందుకు ప్రభా, స్వస్థపరిచినందుకు నీకు కృపా కనికరాలు ఆ బిడ్డపై ఉంచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అలాగనే ప్రభా నాయన ఇగో నాన్న ఆంటీ గారి యొక్క కుటుంబంలో వారి ఇంట్లో పనిచేస్తున్నటువంటి ప్రభా ఆ కుమార్తెకు ప్రభా కరోనాని ప్రభా డిక్లేర్ అయిందని చెప్పి వారందరూ టెస్టులు చేయించుకున్నప్పుడు దేవా టెస్టుల్లో ప్రభా ఒకవేళ కనబడిన సిమ్టమ్స్ అయితే ప్రభా నాయన వారికి బలహీనతను కలిగిస్తోంది. ఏమీ హాని కలగకుండా ప్రభా ఇంకో జలములలో బడిని వెళ్ళినప్పుడు, నదులలో బడి వెళ్ళినప్పుడు, అగ్ని మధ్యలను వెళ్ళినప్పుడు అవి నేను కాల్చ జాల ఉన్నట్టుగా నజరేయుడైన యేసు నామములో స్వస్థత వారికి కలిగించండి ప్రభా. స్వస్థత నాయన వారికి కలిగించండి ప్రభా. మరలా ఒక మంచి వార్తను మేము వినాలి తండ్రి ప్రభా. ఇక జాని వైజాగ్ ప్రభా కాలేజీలో జాయిన్ అవడానికి వెళ్ళాడు ప్రభా. యెహోషువకి ఇచ్చిన ధైర్యాన్ని యెహోషువకు తోడుకున్నట్లు నీ కుమారుడికి ప్రభా ఇదిగోనైనా జాయిన్ అవుతున్న కాలేజీలో ప్రభా ఏ భయము బెంగ లేకుండా ప్రభా ఎడ్యుకేషన్ పరంగా మీరు సహాయం అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తున్నారు. వారి తల్లి కూడా ప్రభా ఇంకో నన్ను ఎడ్యుకేషన్ పరంగా ప్రభా నాయన వారు నంబూరు ప్రాంతానికి అంకులతో వెళ్ళారు ప్రభా. అక్కడ అన్ని కూడా సక్రమంగా జరగడానికి ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచినట్లుగా నీ కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ప్రాముఖ్యంగా ప్రభా జాన్సన్ గారిని బట్టి, మిస్టర్ జాన్సన్ గారిని బట్టి ప్రభా వారి వైవాహిక జీవితంలో 23 సంవత్సరాలు ప్రభా నీ కృప వారికి తోడుగా ఉంచారు. ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో అవరోధాలు, ఎన్నో నాయన ఆటుపోట్లు, ఎన్నో అలలు వారికి ఎదురైనప్పుడు ప్రభా వారి నావను, కుటుంబం అనే నావను ప్రభా మీరు నాయన సాకచక్యంగా నడిపించి ఈ రోజు ప్రభా అయా తెప్పరిల్లినట్లు సంతోషము కలిగినట్లు మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతుంటుండగా సంవత్సరం అనే దయా కిరీటమును దాంపత్య జీవితంలో వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రయోజకులుగా చేయమని వారి మినిస్ట్రీని, మిషనరీస్ అందరినీ కూడా అయా వారికి ఉన్నటువంటి ప్రతి భారాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు. ఇగో నాయన మీ సేవకులుగా ప్రభా మేము ఇలాగున నాయన నీ బిడ్డల కొరకు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. దేవగొన్నప్పుడు ఫ్యామిలీలో ఎంత మంది కుటుంబాలు అవుతున్నారు దేశ విదేశాల్లో ప్రభా వారందరినీ కూడా ఈ ఆత్మీయ కలయికలో ప్రభా, ఈ ఆత్మీయ ఆరాధనలో, ఈ ఆత్మీయ సహవాసంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ వాక్యమును బట్టి ధైర్యవంతులుగాను, నీ మాటను బట్టి ప్రభా పరిశుద్ధులుగాను ప్రభా చేయమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు. ప్రత్యేకంగా ప్రభా ఈ విజ్ఞాపన ప్రార్థనలో మా దేశమును కాపుదల కాస్తున్నటువంటి ఆర్మీని బట్టి, నేవీని బట్టి, ఎయిర్ ఫోర్స్ ను బట్టి ప్రభా త్రిదళాలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అయా వారు ఎండనక వాననక నాయన ఎన్నో కష్టతరమైన పరిస్థితుల్లో ప్రభా మా దేశమునకు నాయన మొదటగా ఇశ్రాయేలును కాపాడుతున్న వాడు కునుకొడు నిద్రపోడన్నప్పుడు అయా రెండవదిగా ప్రభా దేశ సైన్యము ప్రభా వారి కాపుదల కాస్తున్నారు. వారిని, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను, ప్రాంతాలను, రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశంలో ప్రభా
అన్యాయం అక్రమము అయా పెట్టరేగిపోకుండా ప్రభా నీతి న్యాయములని సింహాసనకు ఆధారముగా న్యాయము జరిగినట్లు కృపతో నింపండి తండ్రి. దేవా ఈ కృపను మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఏమి ఉన్నా లేకపోయినా నీలో సంతోషాన్ని ఇచ్చారా నీకు వందనాలు తండ్రి ప్రభా. నీకంటే లోకంలో భాగ్యమైనది ప్రభా, నీకంటే లోకంలో సంతోషమైనది మరొకటి ఏమీ లేదని ప్రభా ఈ సమయం ముందు ప్రార్థిస్తున్నా నీ సేవకునిగా తండ్రి ప్రభా. నన్ను ఇప్పుడు ఫ్యామిలీలో వాక్య సందేశాలు ఇస్తున్నటువంటి ప్రభా మా దైవజనులు రెవరెండ్ డాక్టర్ ప్రభా ఐజాక్ నిర్మల్ కుమారయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. అయా వారి యొక్క వాక్య సందేశాలు మమ్మల్ని ఒక కలయికగా కలిపి ప్రభా మా ఆత్మీయ జీవితంలో బహు పురోగతిని పొందుకోవడానికి మీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు. అమ్మగారిని బట్టి బిడ్డలను బట్టి వారి చదువులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు వారు నాయకులుగా ఉన్నారు తండ్రి ప్రభా. మాకు ప్రభా నైనా వారు వాక్య సందేశాలు అందించడానికి మర్మాలు తెలియజేస్తున్నారు తండ్రి ప్రభా. నీ వాక్యము నమ్మదగినది అయా. మా బాధలలో ప్రభా మా కష్టాలలో ఇబ్బందుల్లో నీ వాక్యం మమ్మల్ని ఆదరించి చేద తీర్చదు కనుక అట్టి వాక్యాన్ని విత్తుతున్న నీ దైవశాలను కూడా బలపరచండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకంగా ఈ సమయమందు దేవాయిగో వివాహ దాంపత్య జీవితం కొరకు మీరు చేసిన మేలును బట్టి మరొకసారి వారి ప్రార్థన వారి కొరకు చేస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. నీ కృపలో ప్రభా ఈ సంవత్సరం అంతయు కూడా వారికి తోడైనాడు. వారి ప్లాన్స్ ఏవైతున్నాయి, వారి ప్రణాళికలు ఏవైతున్నాయి తండ్రి వాటన్నిటిని కూడా ప్రభా చక్కగా జరిగించమని నీ సేవకునిగా మరొకసారి అడుగుతున్నాను దేవా. నీ మీద ఆనుకుని ముందుకు కొనసాగుతున్న బిడ్డలు ప్రభా, జాన్సన్ గారిని బట్టి వారి సత్యమణి గారిని బట్టి వారి బిడ్డలను బట్టి ప్రభా వారి సమస్తమును ప్రభా మీ చేతులకు అప్పగిస్తుంటుండగా అయా వారు ఆశించినది ప్రభా దొరికినట్లు ఆశగల ప్రాణమును తృప్తిపరిచినట్లు నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గున్నప్పుడు ఫ్యామిలీలో ఉన్నటువంటి చిన్న బిడ్డలు మొదలుకొని ప్రభా, యవనులు మొదలుకొని ప్రభా, పెద్దల వరకు ప్రభా ప్రతి కుటుంబాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా ఈ గున్నప్పుడు ఫ్యామిలీలో ఈ జూమ్ మీట్ లో మేము కలవటానికి ప్రభా ఎంతగానో సహకరిస్తున్నటువంటి పాల్ సుధాకర్ గారిని వారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఇలాగని మేము అందరము తిలకించడానికి వారి చేయుచున్నటువంటి ఈ ఆపరేటింగ్ ని బట్టి ప్రభా అయ్యా ఈ చక్కటి సహకారాన్ని బట్టి రాబోయే దినాల్లో వారిని కూడా బాగా దీవించమని ప్రార్థిస్తున్నాను. గున్నప్పుడు ఫ్యామిలీకి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభా దేవా ఈ కార్యక్రమాలు జరగడానికి ఎవరు ప్రోద్బలాన్ని అయితే అందిస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బలహీనులు బలపరచండి. మరొకసారి అడుగుతున్నాను, ఒకవేళ ఎవరైనా చెప్పలేని సమస్యలతో ఉంటే, ఇబ్బందులతో బలహీనతో ఉంటే ప్రభా ఈ రాత్రి నీ ప్రశస్తమైనటువంటి శక్తి గల నామం వారి మీద ఆవరించి ప్రభా నీ బలమును పొందుకోవడానికి కృపతో నింపమని బలపరచమని సహాయము దయచేయమని అయ్యా ఈ రాత్రి ప్రార్థన మనల్ని పాద సందుకు అప్పగిస్తుంటుండగా వేటి కొరకైతే అడిగమ ప్రభా. మరి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ బట్టి ప్రార్థిస్తుంటుండగా మరొకసారి మా అందరి ప్రార్థన ఆలకించి ఒక మంచి వార్త వినటానికి ప్రభా అయా చుట్టుప్రక్కల దేశాలు బలము కలిగిన దేశాలు ఆఫ్ఘనిస్తాన్కి సహకరించడానికి వారి మిలిటరీ బలాన్ని ప్రభా పుంజుకోవడానికి ప్రభా ఎవరైతే తీవ్రవాదులు ఉగ్రవాదులు ఉన్నారో వారు మరలా వెనక్కి తగ్గడానికి పారిపోవడానికి యేసు శక్తి గల నామము ఒక అద్భుతము చేయనట్లు మా ప్రార్థన ఆలకించి కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు తమరే పొందమని యేసు అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి సాల్మనయ్య గారు కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ సమయంలో విలియం కేరీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కొన్ని మాటలు మనతో పంచుకోవాల్సిందిగా నీలిమ పాల్ గారికి, ప్రియలలిత గారికి ఈ సమయాన్ని అప్పగిస్తాం. Good evening, everyone. I am Neelma Paul. Today, I would like to share a few words about father of modern mission, William Carey. William Carey, born on November 11, 1793, na England నుండి 4 నెలల పడవ ప్రయాణం చేసి భారతదేశం వచ్చారు. ఈయన బెంగాలీ భాష రాయడం, చదవడం నేర్చుకున్నారు. 36 సంవత్సరములు భారతదేశంలో ఉండి 44 భాషలు నేర్చుకున్నారు. 40 భాషల్లో బైబిల్ను తర్జుమా చేయాలనుకుని 28 భాషల్లో నూతన నిబంధనలు, 17 భాషలలో పూర్తి బైబిల్ను తర్జుమా చేశారు. విలియం కేరీ భారతదేశానికి వచ్చి తన జీవితంలో తన కొడుకును కోల్పోయి చాలా భయంకరమైన వ్యతిరేక క్లిష్ట పరిస్థితులలో సైతం
భారతదేశంలో ఉన్న దురాచారాలను సమస్యలను గుర్తించి వాటిని ఆయన ఉద్యోగం చేసి వచ్చిన జీతంలో కొంత పరిచర్యను ఉపయోగించారు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నట్లు నీ గుడారపు స్థలములను విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులు దిగగొట్టుము అను వాక్యం ఆధారం చేసుకొని ఆయన మొదటి మెసేజ్ ఇచ్చారు. ఇండియన్ సొసైటీకి అభివృద్ధి అవగాహన గుణం అనేది విలియం కేరీ ద్వారానే వచ్చింది. మనుషులను గురించి వారి పరిస్థితులను గురించి ఎవరు ఆలోచించని పట్టించుకొని పరిస్థితులలో విలియం కేరీ గారు ఇండియాకి వచ్చి వారితో జీవించి వారి పరిస్థితులను తెలుసుకొని భాషను నేర్చుకున్నారు. భారతదేశంలో ఉన్న దురాచారం, సతీ సహగమనం నిర్మూలనకు కృషి చేసి విజయం సాధించారు. భారతదేశంలో ఆడవాళ్ళ కోసం కాలేజ్ పెట్టింది ఆయనే. భారతదేశంలో మొదటిగా ఇంక్ తయారు చేసి ఇంక్ పెన్ ప్రవేశపెట్టింది ఆయన. అలాగే స్టీమ్ ఇంజన్ ని, బ్యాంక్ ని, న్యూస్ పేపర్ ని ముద్రించింది ఆయనే. సిరంపూర్ యూనివర్సిటీని స్థాపించింది ఆయనే. వ్యవసాయ కళాశాల తొలి లైబ్రరీని వ్యవస్థాపకుడు, సేవలు, చారిటీని ఇండియాలో విలియం కేరీ ప్రారంభించి కొనసాగించారు. దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టమని నినదించారు విలియం కేరీ. క్రైస్తవ భారతదేశాన్ని సంస్కరించిందా అనే ప్రశ్నకు సరైన సమాధానం విలియం కేరీ గారు. అప్పట్లో గాని ఇప్పట్లో గాని పౌలు గారి వలె సేవ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒకే ఒక వ్యక్తి విలియం కేరీ గారు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అనే వాక్యంను అనుసరించి తనకు నష్టం కలిగించిన భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి పరిచి గొప్ప వ్యక్తి విలియం కేరీ గారు. కుమారుడు చనిపోయి, భార్య పిచ్చిదైపోయి, ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయినా నిరాశ పడక దేవుని సేవను, బైబిల్ తర్జుమాను ఆపని గొప్ప త్యాగశీలి విలియం కేరీ గారు. ఇంత గొప్ప సేవ చేసిన ఆయన తన సమాధి పైన నేను మంటి పురుగును, మంటివాడను, నేను చేసింది ఏమీ లేదు, దేవుడే నాతో చేసి ఉన్నాడు అని వ్రాయించుకున్నారు. విలియం కేరీ గారు చనిపోయిన తరువాత తన గురించి కాక దేవుని గురించి మాట్లాడుకోవాలని ఆయన ఆశించారు. థ్యాంక్ యూ. మరి విలియం కేరీ గురించి చక్కనైనటువంటి విషయాలను చెప్పినటువంటి నీలిమ పౌల్ గారికి దేవుని నామములో వందనాలు. అలాగే ఇప్పుడు క్రియోలలిత గారికి కూడా సమయాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. దేవుని నామానికి వందనాలు. గుండెన్పేడి ఫ్యామిలీ చర్చ్ మెంబర్స్ అందరికీ నా వందనాలు. ఈ ప్రత్యేక ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు దేవుని నామానికి వందనాలు. విలియం కేరీ అనే గొప్ప దేవుని సేవకుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆదివారాన్ని కేరీ సండేగా భావించి ఆ గొప్ప వ్యక్తి యొక్క కృషిని గురించి చెప్తూ నేను ఒక చిన్న పీపీటీ కూడా చేశాను. మరి లాస్ట్ మినిట్ నేను చాలా క్లుప్తంగా చెప్పదలుచుకుంటున్నాను. ఆల్రెడీ నీలిమ చెప్పింది తన లైఫ్ స్టోరీ. మరి కేరీ గారు ద మ్యాన్ హూ వుడెంట్ గివ్ అప్ అనే థీమ్ ని హైలైట్ చేస్తూ నేను ఆయన గురించి చెప్పదలుచుకుంటున్నాను. మరి విలియం కేరీ గారు పాల్స్బరీ నార్త్ హాంప్స్టన్ షైర్ అనే ప్లేస్ లో ఇంగ్లాండ్ లో జన్మించారు. తను 5 siblings లో ఓల్డెస్ట్ సిబ్లింగ్. కొంచెం గట్టిగా మాట్లాడటానికి ప్రయత్నం చేయమ్మా.
ఇంకొంచెం దగ్గరకు వచ్చి ఇంకొంచెం స్లోగా. ఓకే. ఏజ్ ఆఫ్ 7 అప్పుడు విలియం కేరీ గారు ఒక సీరియస్ స్కిన్ డిజీజ్ ని తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయన లాంగ్ టైం కి సన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడల్లా తనకి పడకపోవడం వల్ల స్కిన్ అలర్జీస్ రావడంతో తను కాబ్లర్ ఒక బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లోని వాళ్ళ పేరెంట్స్ తనకు ఒక ప్రొఫెషన్ ఎక్కడైతే తను సన్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండగలుగుతాడో అక్కడ తనకు అట్లాంటి ప్రొఫెషన్ లో పెట్టడానికి ట్రై చేస్తారు. సో విలియం కేరీ గారు ఒక కాబ్లర్ గా తను ప్రొఫెషన్ ని పాటిస్తూ ఆ ప్రొఫెషన్ లోకి దిగుతారనమాట. సో ఆ సమయంలోని తను బుక్స్ చదవడం, అలాగే తనకు మల్టీ లింగ్విస్టిక్ గా లాంగ్వేజెస్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో తను షూ మెండింగ్ పని చేస్తూ అలాగే లాంగ్వేజెస్ ని చదువుతూ లాంగ్వేజెస్ ని నేర్చుకుంటూ చేసి తన సమయాన్ని అలా ఉపయోగించుకునేటోడు. ఆ టైంలోని 1700s టైంలోని జేమ్స్ కుక్ అనే ఒక ట్రావెలర్ ఎక్స్పెడిషన్ చేసిన ఎక్స్పెడిషన్స్ మీద ఒక జర్నల్ రాస్తే తను ఆ జర్నల్ ని చదివి తను ఇన్స్పైర్ అవుతాడు మిషన్స్ ని స్టార్ట్ చేయాలని. తను ఆంగ్లికన్ నుంచి ఒక బ్యాప్టిస్ట్ గా మారి తను బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ అనేది ఒకటి స్టార్ట్ చేసి మరి దాని ద్వారా మిషన్స్ ని స్టార్ట్ చేయాలని తనకి, అలాగే ఇండియా పట్ల తనకి ఉన్న బర్డెన్ వల్ల తను ఇండియాకి రావాలన్న దీన్ని నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఆ సమయంలో తన ఇమీడియట్ ఫ్యామిలీకి తన వైఫ్ కి చెప్పి మనం ఇండియాకి వెళ్దాము అన్న ఇది చెప్పినప్పుడు ఫస్ట్ ఇమీడియట్ ఫ్యామిలీ తన వైఫ్ డోరతీయే తను వద్దంటది, నేను రాను అని చెప్పినప్పుడు దట్ డిడ్ నాట్ స్టాప్ హిమ్. తను ఒక్కడే వెళ్ళిపోవాలనుకుంటాడు, కాకపోతే మళ్ళీ వెళ్ళిపోయే ముందు మళ్ళొకసారి అడుగుతాడు వాళ్ళ వైఫ్ ని. అప్పుడు తను అంటది, మా చెల్లి కిట్టి నాతో పాటు వస్తా అంటేనే నేను బయలుదేరి వస్తాను అని చెప్పి అప్పుడు వాళ్ళందరూ కలిసి ఓడ ప్రయాణం మీద వాళ్ళు బయలుదేరుతారు. ఐల్ ఆఫ్ వైట్ అనే ప్లేస్ లో మరి ఒక స్టాప్ పెట్టుకొని వాళ్ళు ఆగినప్పుడు వాళ్ళు బ్రిటిష్ ఇంగ్లీష్ పీపుల్ వాళ్ళ షిప్ ద్వారా వాళ్ళు బయలుదేరుతారు అనమాట ప్రయాణం. అప్పటికి కేరీ గారికి 2 కొడుకులు ఉన్నారు. మరి తన వైఫ్ కిటీ ప్రెగ్నెంట్ ఉండడంతో వాళ్ళు ఐల్ ఆఫ్ వైట్ అనే ప్లేస్ లో ఆగి వాళ్ళకి హాల్ట్ పెట్టుకుంటారు అనమాట. సో కిటీ అక్కడ డోరతీ అక్కడ ఒక బర్త్ ఇస్తుంది. కాకపోతే వాళ్ళు మళ్ళా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించుకుందాము అనే టైంకి వాళ్ళ కెప్టెన్ వాళ్ళని తీసుకెళ్ళను అని అంటాడు. ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్ గా అన్ఆథరైజ్డ్ గా ఇండియాకి వెళ్ళే పీపుల్ గా అవుతారు అనేసి, లేటర్ కెప్టెన్ కే ప్రాబ్లం అవుతుంది అనేసి వాళ్ళని అక్కడ వదిలేసి తన ప్రయాణం వెళ్ళిపోతారు అనమాట. సో విలియం కేరీ గారితో పాటు డాక్టర్ థామస్ మరి ఇది బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ లోని మిషన్స్ గురించి మాట్లాడుతున్న వాటి గురించి సంబంధించిన పిక్చర్ ఇది. డాక్టర్ జాన్ థామస్ గారితో పాటు వారు ఓడ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. మరి ఐల్ ఆఫ్ వైట్ దగ్గర ఆగిపోయినాక వాళ్ళొక డానిష్ క్యాప్టెన్ ద్వారా మళ్ళా వాళ్ళ ప్రయాణాన్ని ఇంకొక డానిష్ క్యాప్టెన్ షిప్ ఎక్కి ప్రయాణాన్ని కొనసాగించడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళు డానిష్ క్యాప్టెన్ వాళ్ళని ఎక్కించుకున్నాక వాళ్ళు ఇండియాకి రావడం వలన వాళ్ళు ఇక్కడ ప్లీజ్ చేయడానికి లేదు. ఎందుకంటే అప్పుడు ఇండియన్స్ కి మత మార్పిడి అన్న దీంతో మిషనరీస్ వాళ్ళ మతాల్ని మార్చుతున్నారు అన్న ఎక్స్క్యూజ్ తోని వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అప్పుడు ఇక్కడ ఇండియాలో రూల్ చేస్తున్నప్పుడు వాళ్ళ మాట వినకుండా వాళ్ళకి ట్రేడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు బ్రిటిషర్స్ ని కానీ మిషనరీస్ కానీ ఇండియాకి రానిచ్చేటోళ్ళు కాదు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళని వాళ్ళు వెల్కమ్ చేసేటోళ్ళు లేరు. వాళ్ళకంతా కొత్త ప్లేస్ లోని మరి వాళ్ళు ప్లేసెస్ కి చేంజ్ చేసినప్పుడు
డాక్టర్ థామస్ మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయనకి వేరే ఫండ్స్ తోని ప్రాబ్లం వచ్చి ఆయన ఇచ్చిన అప్పుల్ని తీర్చలేకపోవడంతో డాక్టర్ థామస్ గారు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఆ టైంలోని వాళ్ళకి పావర్టీ, వాళ్ళ ఫండ్స్ అన్ని అయిపోతాయి. వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేస్తారు, క్యాల్కటాలో లివింగ్ చాలా చీప్ గా ఉంటది, మనము ఈజీగా లివ్ చేయొచ్చు అక్కడ అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్న దానికన్నా కష్టంగా ఉండడంతో వాళ్ళకి ఫండ్స్ లేక వాళ్ళు పావర్టీని ఫేస్ చేస్తారు. అలాగే వాళ్ళు ప్లేసెస్ మారాల్సి వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ప్లేస్ టు ప్లేస్ మారినప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా డిసెంట్రీతో సఫర్ అవుతుంది, పిల్లలకి ఫుడ్ సరిగ్గా ఉండదు. కానీ అదే విలియం కేరీ గారిని ఆపలేదు. తను ఇంకో ప్లేస్కి వెళ్ళి తను వ్యవసాయం చేసి పైసలు సంపాదించి అలాగైనా ఫ్యామిలీని పోషించాలన్న దీంతో వాళ్ళు ముద్నబట్టి అనే ప్లేస్ కి, సుందర్బన్స్ దగ్గర ఉండే ఒక ఫారెస్ట్ ఏరియాకి వెళ్తారు. అప్పుడు అక్కడ టైగర్స్ ఉంటాయి, కాకపోతే చాలా డేంజరస్ ప్లేస్ అన్న విషయంతో అక్కడ పీపుల్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కాకపోతే కేరీ గారు అక్కడికి వెళ్ళి ఒక ఫ్రీ ల్యాండ్ 3 years రెంట్ ఫ్రీగా అక్కడ ల్యాండ్ ని కల్టివేట్ చేయొచ్చు అని చెప్పినప్పుడు ఆయన అక్కడ ఇండిగో ప్లాంట్ చేసి ఇండిగో క్రాప్ ని, ఇండిగో డైని చేసి తను దాని ద్వారా మీన్స్ ఆఫ్ లివింగ్ ని పొందుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. సో వాళ్ళు అన్నిసార్లు కదిలినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చిన్న కొడుకు పీటర్ తను డిసెంట్రీతోని చనిపోతాడు. డిసెంట్రీతో చనిపోగానే ఎవరు లేరు అక్కడ. విలియం కేరీ గారికి తనతో పాటు వచ్చిన డాక్టర్ థామస్ గారు కూడా లేరు. సో తన సొంత కొడుకుని తన చేతులారా తను బరీ చేయాల్సి వచ్చినప్పుడు తనేమి పడతాడు కానీ దాన్ని మినిస్ట్రీ చేయడానికి నుండి తనని అది ఆపలేదు. దాంతో వాళ్ళ వైఫ్ డోరథీ ప్లాకెట్ తను సైకలాజికల్ గా ఎఫెక్ట్ అయ్యి తను డెల్యూషనల్ అయిపోయి కేరీ గారిని కొన్నిసార్లు ఫిజికల్ గా కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అవన్నీ కూడా ఆ ఆబ్స్టికల్స్ అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసి కేరీ గారు మరి తన మినిస్ట్రీ చేయాలి, గాస్పెల్ ప్రీచ్ చేయాలి అనే మర్చిపోకుండా తన ముందుకు కలగడం స్టార్ట్ చేస్తారు. ఆ సమయంలో ఒక డానిష్ గ్రూప్ 1800s లోని ఒక డానిష్ గ్రూప్ ఆఫ్ పీపుల్, హానా అండ్ జాషువా మార్ష్మెన్ అనే వాళ్ళు ఒక కపుల్, ఇంకా అలాగే విలియం వార్డ్ అని ఒక ప్రింటర్ గారు, వాళ్ళు ఒక డానిష్ గ్రూప్ సెరంపూర్కి వస్తారు. ఆ సమయంలో వాళ్ళు విలియం కేరీ గారికి ఒక హెల్ప్ గా ఉండాలని వాళ్ళు వెళ్తారు. వాళ్ళు విలియం కేరీ గారిని కలుస్తారు. ఆ సమయంలోనే వారు కేరీ గారు ఆల్రెడీ తను ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు 5 months బెంగాలీ భాషని నేర్చుకోవడానికి ట్రై చేసి నేర్చుకొని అక్కడికి వచ్చినాక రామ్ బాసు అనే పండిట్ గారి దగ్గర వారి హెల్ప్ తోని తను బెంగాలీ లాంగ్వేజ్ లోకి బైబిల్ ని తర్జుమా చేయడం స్టార్ట్ చేస్తారు. సో కేరీ గారు అక్కడికి వచ్చినాక చాలా కల్చరల్ షాక్స్ కూడా చూస్తారు. సతీ యాక్ట్ అని ఇండియాలో ఒక రిలీజియస్ థింగ్, అది విడోని తన డిజీజ్ హస్బెండ్ ఫైర్ మీదని తనతో పాటు కాల్ చేయడం నుంచి అది చూసి తను షాక్ అయిపోతాడు. కాకపోతే ఇట్లాంటి ప్లేస్ లో కూడా తను మినిస్ట్రీ చేయాలి అన్న కృషితో ఆయన ముందుకు సాగుతారు. సో ఆ డానిష్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళు బైబిల్ ని ప్రింట్ చేయడం స్టార్ట్ చేస్తారు. విలియం వార్డ్ గారి హెల్ప్ తోని వాళ్ళు బైబిల్ ని ప్రింట్ చేయడం స్టార్ట్ చేసి వారు అన్ని వేరే లాంగ్వేజెస్ లో కూడా నేర్చుకొని వేరే లాంగ్వేజెస్ లో కూడా తర్జుమా చేయడానికి ప్రయత్నిస్తారు. మరి ఆఫ్టర్ 5 months వాళ్ళు అక్కడికి కదిలినాక తన వైఫ్ విలియం కేరీ గారి వైఫ్ డోరథీ ప్లాకెట్ చనిపోతుంది. తను 5 months తర్వాతనే మళ్ళా విలియం కేరీ గారు షార్లెట్ రూమర్ అనే డానిష్ ఆవిడ్ని పెళ్లి చేసుకుంటారు.
దానికి వల్ల తనకి చాలా క్రిటిసిజం వచ్చింది, ఎందుకంటే ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే దీంతో. కాకపోతే దాన్ని కూడా తను ఫేస్ చేసి ధైర్యంగా దాన్ని he did not let it get to him and he moved forward bravely. సో వాళ్ళు చార్లెట్ ఇంకా విలియం కేరీ గారు వాళ్ళు డేస్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ దీని దగ్గర పనిచేస్తూ వాళ్ళు బైబిల్ని తర్జుమా చేయడంలోని చాలా కృషి చేశారు. కాకపోతే అనుకోని రీతిగా 1812లో ఒక ప్రింటింగ్ ప్రెస్ దగ్గర ఒక ఫైర్ యాక్సిడెంట్ అవ్వడంతో వాళ్ళు ఇయర్స్ టుగెదర్ కష్టపడి ప్రింట్ చేసిన ఆ పేపర్స్ బైబిల్లో ఉన్న బైబిల్ కాపీస్ అన్ని కాలిపోతాయి. కాకపోతే అది కూడా తనని ఆపలేదు. మళ్ళా తను అనుకుంటాడు రీస్టార్ట్ చేద్దాం వర్క్ అంతటి అనేసి మళ్ళా మొత్తం వర్క్ అంతటిని రీస్టార్ట్ చేసి ఇది రామ్ బాసు గారితో బైబిల్ని తర్జుమా చేస్తూ బెంగాలీ భాష వారి దగ్గర నేర్చుకొని తను తర్జుమా చేయడం స్టార్ట్ చేశారు విలియం కేరీ గారు. కృష్ణ చంద్రపాల్ అనే ఆయన మరి విలియం కేరీ గారి ఫస్ట్ బ్యాప్టిజం ఇచ్చిన ఫస్ట్ పర్సన్, ఇండియన్ పర్సన్, ఇంకా ఫస్ట్ కన్వర్ట్ క్రిస్టియానిటీలోకి ఆ రోజుల్లో. మరి ప్రింటింగ్ ప్రెస్ అంతా కాలిపోవడంతో వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేసి వర్క్ అంతటిని రీస్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి ఉన్న ఆబ్స్టకల్స్ నుంచి మళ్ళీ ముందుకు జరగడం స్టార్ట్ చేశారు. ఆ సమయంలోనే వాళ్ళకి అపోజిషన్ గా ఇంకొక సొసైటీ వారు ఒక మిషన్ సొసైటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. యంగర్ మిషనరీస్ అందరూ దాని దగ్గరికి వెళ్ళిపోవడంతో వాళ్ళకి ఆ రైవల్రీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు అయినా కానీ ఇంకా దేవుని సేవ చేయాలి అన్న దీంతో ముందుకు సాగారు. ఆ సమయంలో మరి నెక్స్ట్ 1818 ఇయర్లోని సెరంపూర్ కాలేజ్ ని ఎస్టాబ్లిష్ చేసి ఆ ఇయరే సాంస్క్రిట్ బైబిల్ ని మొత్తం ప్రింట్ చేసి పబ్లిష్ చేయడం జరిగింది. 1820లో అగ్రికల్చర్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు కేరీ గారు. 1821లో చార్లెట్ రూమర్ అని తన వైఫ్ చార్లెట్ రూమర్ చనిపోతుంది. అయినా కానీ ఈ ఆబ్స్టికల్స్ అన్నింటినీ ఫేస్ చేసి కేరీ గారు ముందుకి సాగారు. అలాగే ఈ పిల్లలందరినీ ఎడ్యుకేషనల్ సొసైటీ స్టార్ట్ చేసి వాళ్ళకి మిషన్స్ గురించి చెప్తూ వాళ్ళకి మిషన్స్ ఫస్ట్ వాళ్ళు అప్పుడు కనుగొన్న ల్యాండ్ కాంటినెంట్స్ ని బట్టి వాళ్ళు ఒక మ్యాప్ చేసి కేరీ గారు మిషన్స్ గురించి అక్కడ ఉన్న పిల్లలకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే దాని ఇంపాక్ట్ కూడా వాళ్ళలో పెట్టడం జరిగింది. కేరీ గారు ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అనే మోటోతోని సెరంపూర్ కాలేజ్ స్టార్ట్ చేస్తారు. ఆ కాలేజ్ ఇప్పుడు చాలా పెద్ద యూనివర్సిటీగా ఇప్పటికీ రన్ అవుతుంది. అలాగే దానికి అఫిలియేటెడ్ గా ఉన్న చాలా కాలేజెస్ కూడా ఉన్నాయి. మరి అది ఒక గ్రేట్ అకాంప్లిష్మెంట్ అని భావిస్తున్నాను. మరి కేరీ గారు 1834లో జూన్ 9th నాడు కేరీ గారు చనిపోతూ తన ఎపిటాఫ్ మీద ముందు చెప్తారు ఏమని రాయమనంటే, ఐఎమ్ wretched, poor and helpless worm I am, into thy kind arms I fall అని తన ఎపిటాఫ్ మీద రాయించుకుంటారు. మరి కేరీ గారు అంత కృషి చేసి బైబిల్ ప్రింట్ చేయించి మనందరి చేతిలోకి ఇవాళ మన ఓన్ లాంగ్వేజెస్, నేటివ్ లాంగ్వేజెస్ లో మనకి బైబిల్ మన ఈజీగా చదువుకోవడానికి మరి తర్జుమా చేసి మనకి చేతికి అందుబాటులో ఉండే బైబిల్ ని ఉన్నదంటే ఆయన గొప్ప కృషి వల్లనే. కాబట్టి ఇప్పుడు మన పార్ట్ ఆఫ్ డూయింగ్ గాడ్స్ మినిస్ట్రీ ఇస్ టు కంటిన్యూ ద వర్క్ దట్ హీ హెస్ లెఫ్ట్. అదేంటంటే మనకి బైబిల్ వచ్చింది కాకపోతే మన దగ్గర ఉంచుకోము, కానీ మనం అందరికి దాన్ని పాస్ చేసి ఉన్న కాపీస్ మన దగ్గర ఉన్న బైబిల్ ని వర్డ్ ని వేరే వాళ్ళకి కూడా అందించాలని. అలాగే ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా వాళ్ళ వైఫ్ ఇనిషియల్ గా వాళ్ళ వైఫే ఒప్పుకోరు, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత గ్రేట్ మినిస్ట్రీ చేస్తూ అన్ని ఆబ్స్టికల్స్ ని ఫేస్ చేసిన
డిఫరెంట్ కంట్రీలో తెలియని పీపుల్ దగ్గర తను చేసిన గొప్ప కృషిని బట్టి విలియం కేరీ as the man who wouldn't give up అనే థీమ్ ని బేస్ చేసుకొని నేను ఈ షార్ట్ గా తన జీవిత చరిత్రని చెప్పడానికి ప్రయత్నించాను. మరి తన అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి. అదేంటంటే సతీ మీరు చూసారు కాబట్టి ఇంతకు ముందు నేను చూపించిన స్లైడ్ లో 1829లో అబాలిష్మెంట్ ఆఫ్ సతీ యాక్ట్ ద్వారా ఆ సతీ అనే ప్రాక్టీస్ ని స్టాప్ చేయడం, దాంట్లోని తన ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఇండియా ఫ్రీడమ్ ఫైటర్స్ తో పాటు తను కలిసి పనిచేసి ఆ యాక్ట్ ని తేవడం జరిగింది. అలాగే బెంగాలీ, సాంస్క్రిట్, మరాఠీ, హిందీ, అస్సామీస్, ఒరియా లాంగ్వేజెస్ లోకి బైబిల్ పూర్తిగా ట్రాన్స్లేట్ చేసి అలాగే 28 అదర్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లోకి పార్ట్స్ ఆఫ్ ద బైబిల్ ట్రాన్స్లేట్ చేయగలిగారు. మరి కేరీ గారు ఒక బొటానికల్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్. సో ఆయన పేరు మీద కూడా కొన్ని సైంటిఫిక్ నేమ్స్ కేరియా సౌలియా అనే ప్లాంట్ ని నేమ్ కూడా చేసింది. మరి ఏషియాలోనే ఫస్ట్ బిబ్లికల్ సెమినరీగా కాలేజ్, సెరంపూర్ కాలేజ్ ని ఎస్టాబ్లిష్ చేశారు ఆ టైంలోని. అలాగే he never gave up and that was his greatest achievement. I believe that he never gave up and that was his greatest achievement. So I thank God for this opportunity. Thank you. మరి విలియం కేరీ గారి యొక్క జీవిత చరిత్ర గురించి క్లుప్తంగా మనందరికీ అర్థమయ్యే రీతిలో మనందరితో షేర్ చేసుకున్నటువంటి నీలిమ పాల్ గారికి అలాగే క్రియో లలిత గారికి కూడా దేవుని నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపించవలసిందిగా పాస్టర్ విజయలక్ష్మి మరియు వాళ్ళ ఫ్యామిలీని కోరుచున్నాము. పాస్టర్ విజయలక్ష్మి. క్రైస్తవులండి, అందరికీ వందనాలు. శక్తి చేత కాదేనను, బలముతో ఇది కాదేనను అనే పాటను పాడుకుందామండి. వచ్చిన వాళ్ళు ఏకీభవించాలని ప్రభు పేరిట మనం చేస్తాం. శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను, ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగింపను, ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానము నీవనెను, చదును భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానము నీవనెను, చదును భూమిగా మారెదవు, శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు, యెహోవా రక్షించిన
జన్మించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. దేవుని స్తోత్రం అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకమైనటువంటి పాఠం పాడి వినిపించినటువంటి పాస్టర్ విజయలక్ష్మి మరియు వాళ్ళ కుటుంబానికి దేవునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయంలో వాక్య భాగం చదివి వినిపించవలసిందిగా మొదటి వాక్య భాగంగా జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మిసెస్ వరలక్ష్మి గారు చదవాలని ఈ సమయాన్ని ఆమెకు అప్పగిస్తూ ఉన్నాం. కాబట్టి మిసెస్ వరలక్ష్మి గారు. ముందుగా గ్రూప్ సభ్యులందరికీ నా వందనములు. నేను చదవబోయే వాక్యము జకర్యా 1వ అధ్యాయము 1 నుండి 4 వచనములు చదువుకుందాం. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించపోయిరి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో మన వెలుగులో దీవించుగా. 2వ వాక్య భాగము జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనాల వరకు చదివి వినిపించవలసిందిగా మిస్టర్ అనిల్ ఐజాక్ గారికి సమయాన్ని అప్పగిస్తాం. జకర్యా 14 మొదటి 4. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. ఎలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణములో సగం మంది చెరపట్టబడిపోవుదురు. అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతారు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి, సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ముఖ్య భాగాలు చదివి వినిపించినటువంటి మిసెస్ వరలక్ష్మి గారికి అలాగే అనిల్ ఐజాక్ గారికి కూడా దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యమైన సమయంలో మనం వెళ్తుండగా దేవుని వాక్యాన్ని మనకు వివరించడానికి రెవరెండ్ ఐజాక్ నిర్మల్ కుమార్ అయ్య గారు సిద్ధంగా ఉన్నారు. ఈ సమయాన్ని అయ్య గారికి అప్పగిస్తున్నాను. Expect great things from God. Attempt great things for God. దేవుని కోసం గొప్ప కార్యాలను తలపెట్టు. దేవుని నుండి గొప్ప కార్యాలను ఆశించు అనే నినాదంతో ప్రపంచ క్రైస్తవ చరిత్రను నూతన దిశలోనికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేసిన విలియం కేరీ గారి
260వ జన్మదిన సందర్భంగా గుణనపూడి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములు అందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎంతో చాకచక్యంగా, నైపుణ్యంగా ఇంతవరకు నడిపించినటువంటి బెని శామ్ బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మాటలు వినిపించడానికి ముందు ఒక చిన్న ప్రెజెంటేషన్, మా సిస్టర్ యొక్క వెడ్డింగ్ యానివర్సరీకి సంబంధించినటువంటి ప్రెజెంటేషన్. దేవరని దీవెనను ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని పాడగను. దేవరని దీవెనను ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని పాడగను. Thank you, brother. Thank you very much. అల్లాడి పెదవీర స్వామి గారు రాసినటువంటి ఆ కీర్తనలో దంపతులు దండిగా ఈ రాత్రిలో వెలయించు సంపదలను సొంపుగా నింపుగా పెంపొగుచు సహింపున వీరు సుఖించుటకై అనే మాట. అంటే వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించేటటువంటి వారిలో సహనము, ఓర్పు అనేది చాలా కీలకమైనటువంటి అంశము అనే మాటలు అల్లాడి పెదవీర స్వామి గారు ఈ దేవరని దీవెనలు అనే కీర్తనలో జ్ఞాపకం చేస్తూ ఉంటారు. సో నేను ఎప్పుడు ఈ మాటలు చెప్తూ ఉంటాను, వివాహ వ్యవస్థలోనికి ఇంకా ఎంటర్ కాని వాళ్ళు ఎప్పుడెప్పుడు అందులోకి ఎంటర్ అవుదామని చూస్తూ ఉంటారట. ఆల్రెడీ ఎంటర్ అయిన వాళ్ళు ఈ అవస్థలో నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామని చూస్తున్నారు. అది అవస్థ కాదు, ఒక వేదనకరమైనటువంటి పరిస్థితి కాదు, కానీ దేవుడు స్థాపించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ. కనుక సహనంతో, ఓర్పుతో ఇప్పటికే వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి వారు వారి వారి కుటుంబాలను నిర్వర్తించుకోవడానికి, నడిపించుకోవడానికి దేవుని సహాయాన్ని మనం కోరుకున్నాం. అలాగనే వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించాలి అని ఆశిస్తున్న వారిని అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ వారిని ఆ వ్యవస్థలోనికి వెళ్ళడానికి సిద్ధపరిచేటటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది అని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇదేనో మరి చిన్న బిడ్డలు, మొదట నీలిమ పాల్, తదుపరి క్రియో లలిత, వారిద్దరు విలియం కేరీ గారి గురించి వారి యొక్క జీవిత చరిత్రలో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, స్నిపెట్స్ అనే మాట నేను వాడాను, కానీ క్రియో అయితే కొంచెం సవిస్తరంగానే విలియం కేరీ గారి యొక్క లైఫ్ ని జ్ఞాపకం చేశారు. అంటే కొంత మాట స్పష్టత, లొకేషన్ బట్టి, తగిన రీతిని బట్టి ఏదైనా నేను అనుకుంటూ ఉన్నాను, మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని ప్రక్కన పెట్టుకొని విలియం కేరీ గారి 260వ జయంతి లేకపోతే జన్మదిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితంలో నుండే మరికొన్ని ఆలోచనలు ఏదైనా ధ్యానంగా మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది అనే భావన కలిగింది. జకరియా గ్రంథాన్ని మరి ప్రభు ఉచితమైతే
వచ్చే ఆదివారానికి మనము ధ్యానపూర్వకంగా ఆలోచన చేయడానికి ప్రభు కృప చూపిస్తారని భావిస్తున్నాను. కేరీ గారి జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చాలా పిక్చర్స్ మరి క్రియో చూపించారు. వాటిని తిరిగి మరలా ఒకసారి సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. వారు ప్రపంచానికి అందించినటువంటి నినాదాలలో ప్రాముఖ్యమైనది మరి మనకు ఎప్పటికే తెలియజేశారు. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అనేది అది ప్రపంచమంతా తెలిసినటువంటి నినాదం అయితే, వారి జీవిత ప్రారంభంలో వారు బాల్య వ్యవస్థలో ఉన్నటువంటి ఆ దినాలలో జరిగినటువంటి ఒక సంఘటన నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అంటే బాగా చిన్న బిడ్డగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పొలంలో ఆ బిడ్డ ఎక్కువ ఆడుకుంటూ ఉండేవాడు. ఆ పొలంలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక పక్షి గూడు. చిన్న బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పక్షి గూడు చూసినప్పుడు అది ఎలాగైనా సొంతం చేసుకోవాలి అనే ఆలోచన కలుగుతుంది. నేను కూడా కాకినాడ మిషన్ కాంపౌండ్ లో, సెమినరీ కాంపౌండ్ లో ఉన్నప్పుడు ఎత్తు తక్కువగా ఉండేటటువంటి చింత చెట్లు ఉంటే అక్కడ పావురాల గూళ్ళు లేకపోతే కొంగల గూళ్ళు పెడుతుండేవి. అవి రహస్యంగా తీసివేయడానికి ఏదో ఒక రకమైనటువంటి ఆనందం. సో కేరీ గారు ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ గూడు అందుకునేటటువంటి మొదటి ప్రయత్నంలో కింద పడిపోయాడు. మరలా ఎక్కాడు, మరలా పడిపోయాడు. మూడవసారి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏకంగా కింద పడి కాలు ఇరిగిపోయాడు. కట్టు కట్టారు. 2-3 వారాలు అయిన తర్వాత ఇంటి దగ్గరే ఆ కట్టుతో ఉన్నటువంటి కేరీకి తగినటువంటి జాగ్రత్తలు వాళ్ళ తల్లి అయినటువంటి ఎలిజబెత్ కేరీ వారు చెప్పి బయట కుర్చీలో కూర్చోబెట్టి జాగ్రత్త అని, వారు వేరే పనిలో మరలా వస్తాను అని చెప్పి కొంతసేపు అయిన తర్వాత తిరిగి వచ్చేసరికి కేరీ ఒళ్ళో ఆ పక్షి యొక్క గూడు ఉన్నాక తల్లి ఆ దృశ్యాన్ని చూసి ఏం చేయాలో తనకి పాలుపోలేదు. కాలు ఇరిగిపోయినా, నడవలేని పరిస్థితి అయినా ఆ స్టేజ్ లో కూడా చెట్టెక్కి తను అనుకున్నటువంటి ఆ గూడును తన దగ్గరకు తెచ్చుకున్నాడు. సరిగ్గా ఆ మాట తల్లికి చెప్పాడట. ఏమనంటే, if I begin a thing, I must go through it. If I begin a thing, I must go through it. హదసా ఏదో చెప్తారా? ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను. హదసా తల్లిని అత్యంత ప్రభావితం చేసినటువంటి ఈ ఫ్రేజ్ లేకపోతే ఈ సేయింగ్, మరియా ఎలాగైతే యేసు ప్రభు వారి గురించి అన్నా అనే వ్యక్తి ఆయన గురించి చెప్పినటువంటి మాటలు తన యొక్క హృదయంలో భద్రం చేసుకొనెను అనేటటువంటి మాటలు మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం. సిమియోను చెప్పినటువంటి మాటలు, అన్న చెప్పినటువంటి మాటలు.
సో కేరీ గారి యొక్క జీవిత చరిత్రలో చెప్పబడినటువంటి సంగతి ఏమిటంటే, తల్లి ఈ మాటలు తన హృదయంలో జ్ఞాపకం చేసుకుంది. నేను ఒకటి ప్రారంభిస్తే దానిని నేను ముగించాలి. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి స్లోగన్, ఒక ప్రత్యేకమైన నినాదం. అంటే ఇందాక క్రియో చెప్పినటువంటి సంఘటనలు ఒకసారి విశ్లేషణ చేస్తుంటే, నేను సాధించాలి అని అనుకున్నప్పుడు ఆటంకాలు ఎన్ని వచ్చినా, అడ్డంకులు ఎన్ని వచ్చినా, ఐ మస్ట్ గో అహెడ్, నేను ముందుకు కొనసాగాలి అనే దానికి ఒక కీలకమైనటువంటి స్లోగన్ గా కేరీ యొక్క లైఫ్ లో మనం నేర్చుకోవచ్చు. సో గుణనపూడి కుటుంబ సభ్యులుగా ఈ నినాదాన్ని మనం సొంతం చేసుకోవాలి అనేది నా ఆశ. If you begin something, you must go through it. If you dream something, you must achieve it. మరి అబ్దుల్ కలాం గారు చెప్తారు కదా, డ్రీమ్ బిగ్ and work in order to achieve that dream day and night. పెద్ద పెద్ద కళలో సాకారం చేసుకోవడానికి దివారాత్రాలు నువ్వు కష్టపడి పనిచేయి అని ఆయన చెప్పినటువంటి మాట. చాలా సందర్భాల్లో కేరీ గారి గురించి నేను చెప్పాను, కానీ మన గ్రూప్ ని ఉద్దేశించి కొన్ని ఆలోచనలు. 12 సంవత్సరాల వయసులో లాటిన్ డిక్షనరీలో ఉన్న ప్రతి మాటను కంఠస్థ చేశాడు. At the age of 12, he has by hearted the entire Latin dictionary. తనకున్నటువంటి బలహీనత గురించి ఇందాక క్రియో చెప్పారు. ఎండలో ఎక్కువసేపు ఉంటే ఆయనకు స్కిన్ డిసీజ్ వచ్చేది, ఎక్కువసేపు ఎండలో ఉండలేడు. కానీ తనకున్నటువంటి బలహీనతను సద్వినియోగం చేసుకున్నాడు. మనం చాలా సార్లు బలహీనంగా ఉన్నప్పుడు, ఆరోగ్య పరిస్థితులు బాగోలేనప్పుడు టైంని వృధా చేస్తూ ఉంటాం, టైంని వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ కేరీ చేసినటువంటి పని ఏంటంటే, అందరూ వ్యవసాయ పనికి వెళుతూ ఉంటే తన చెప్పుల పనికి వెళ్ళాడు. ఆ పనిని దేవుని మహిమార్థమై వినియోగించుకున్నాడు. తన ఎదుట ఒక వరల్డ్ మ్యాప్ పెట్టుకొని ఎప్పుడు ఆ మ్యాప్ ని చూస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. తనకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. So it's a challenge for our children, it's a challenge for our youth, and it's a challenge even for the elderly people. ఏదైనా ఒక పని ప్రారంభించారంటే అది సాధించాలి అనే తపన మీలో ఉండాలి. పెద్దవారిగా మరి నాలాంటి వారికి కూడా ఇది ఒక ఛాలెంజ్. ఇంతవరకు నేను ఏది ప్రారంభించలేదేమో, కనీసం ఎప్పుడైనా సరే ప్రారంభించి ముగించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా కేరీ యొక్క జీవితంలో నుండి మన జీవితాలకు కావలసినటువంటి ఒక సందేశాన్ని పొందుకున్న వాళ్ళం అవుతాం. రెండవ స్లోగన్ పాస్టర్స్ కాన్ఫరెన్స్. మన గ్రూప్ లో పాస్టర్స్ చాలా మంది ఉన్నారు. పాస్టర్స్ కాన్ఫరెన్స్ చాలా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇప్పుడు జూమ్ రావడంతో ఆన్లైన్ లో చాలా మీటింగ్స్ జరుగుతున్నాయి, గ్రూప్ కి సంబంధించినటువంటి మీటింగ్స్. కేరీ గారు పాస్టర్స్ అసోసియేషన్ లో ఉన్నప్పుడు తనకు భారతదేశపు దర్శనం గురించి చెప్పినప్పుడు చాలా మీటింగ్స్ జరిగాయి. అన్ని మీటింగ్స్ ఫర్దర్ గా ఏమి భారతదేశానికి వెళ్ళడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోకుండానే ఆగిపోయినాయి. ఇక చివరి మీటింగ్ లో అందరూ వెళ్ళిపోతున్నారట. మీటింగ్ జరిగింది, అందరూ వెళ్ళిపోతుంటే ఏంటి ఇప్పుడు కూడా ఏ డిసిషన్ తీసుకోరా, అందరినీ వెనక్కి పిలవండి, we dare not separate without doing something. ఈ రోజు ఏదో ఒక నిర్ణయం అంటే ఖచ్చితంగా భారతదేశానికి వెళ్ళడానికి కావలసిన ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ అనేది ప్రారంభించబడటానికి కారణం ఈ స్లోగన్, we dare not separate without doing something. మనం ఫ్రెండ్స్ గా గ్యాదర్ అవుతూ ఉంటాం, రిలేటివ్స్ గా గ్యాదర్ అవుతూ ఉంటాం. Every gathering should have some purpose, and that purpose should be achieved before you leave that place.
చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా ఈ 2వ స్లోగన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. మనం ఫ్రెండ్స్ గా కలుసుకుంటున్నాం, రిలేటివ్స్ గా కలుసుకుంటున్నాం, బట్ ఎవ్రీ విజిట్ షుడ్ హ్యావ్ ఎ పర్పస్. అండ్ బిఫోర్ యూ లీవ్ ఫ్రమ్ దట్ ప్లేస్, దట్ పర్పస్ నీడ్స్ టు బి అచీవ్డ్. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. దీనిని ఒక ఛాలెంజ్ గా మన బిడ్డలు తీసుకోవాలి. ఈ రోజు నేను ఇది చేయాలి అని అనుకున్నప్పుడు అది చేయకుండా నీవు లేవడానికి వీల్లేదు. నేను చాలాసార్లు ఒక ప్రశ్న వేసుకుంటూ ఉండేవాడిని. ఈ రోజు నేను భోజనం చేశాను, భోజనం చేయడానికి కావలసిన అర్హత నాకుందా? డిడ్ ఐ డూ సంథింగ్ టు ఈట్? మన బిడ్డలందరూ ఈ ప్రశ్న వేసుకోవాలి. చిన్న బిడ్డలు మీరేం పని చేయక్కర్లేదు, మీరేమి కష్టపడాల్సిన పని లేదు, కానీ భోజనం చేస్తున్నాము అని అంటే దానికి కావలసినటువంటి ఏదో ఒక పని అది మనం చేయగలగాలి. ఇంటికి సంబంధించిన పని కావచ్చు, ఒంటికి సంబంధించిన పని కావచ్చు, ఎడ్యుకేషన్ కి సంబంధించిన పని కావచ్చు. At the end of the day, when you are on your bed relaxing, you should be able to answer to this question, did I do something today? భోజనానికి కావలసినటువంటి అర్హత, భోజనం చేయడానికి కావలసిన అర్హత నాకు ఉన్నదా అనే ప్రశ్న మనం వేస్తుంటే మన జీవితాలు అసలు మరొక లెవెల్లో ఉంటాయి, మరొక స్థాయిలో ఉంటాయి. 1818వ సంవత్సరంలో విలియం కేరీ గారు సిరంపూర్ కాలేజ్ ని ప్రారంభించారు. ఇప్పుడు చూడండి, అది 203 సంవత్సరాలు. 2018లో 200 సంవత్సరాల సెలబ్రేషన్ జరిగింది. ఇప్పుడు 203 ఇయర్స్ అయింది. 200 సంవత్సరాల క్రితం ఒక దర్శనం కలిగినటువంటి వ్యక్తి తాను అనుకున్నటువంటి దానిని ప్రారంభించాడు. 200 సంవత్సరాల తర్వాత కూడా ఆ బిల్డింగ్ ఇంకా అలాగే ఉంది. ఆయన ప్రారంభించినటువంటి దర్శనం కొనసాగుతూనే ఉంది. మీలో చాలా మందికి తెలుసు, మేము సిరంపూర్లో 2 years ఉన్నాము. ఆ సందర్భంగా నేను చాలా పిక్చర్స్ కలెక్ట్ చేశాను, కానీ కొన్ని పిక్చర్స్ ని ఈరోజు పాల్ సుధాకర్ గారితో కలిసి షేర్ చేయాలని నేను ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ పిక్చర్ ఒకవేళ చూపించగలిగితే, ఇది హుగ్లీ నది. ప్రతిరోజు కేరీ గారు తన ఇంటిలో నుండి బయటకు వెళ్ళినప్పుడు ఈ నది దగ్గర బ్రతికున్నటువంటి భార్యలను, చనిపోయిన భర్తల యొక్క శవాల మీద పెట్టి తగలబెట్టేసేవారట. ఆ రివర్ కి అవతల ఒక ప్లేస్ ఉంటుంది, రివర్ కి యువతల సిరంపూర్ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆ నదిని చూస్తూ ఉన్నప్పుడు కేరీ చేసినటువంటి ప్రయాస, వారిని ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆ బ్రాహ్మణ పండితులు కేరీ గారిని తిట్టేవారట. నీకేంటి సంబంధం, ఇది మా దేశానికి సంబంధించినటువంటిది, మా సంస్కృతికి సంబంధించినది. కానీ సతిని నిరోధించడానికి, అబాలిష్ చేయడానికి రాజారాం మోహన్ రాయ్ గారితో కలిసి పోరాడారు. రాజారాం మోహన్ రాయ్ గారి కంటే ఎక్కువ పోరాడారు, కానీ మన చరిత్రలో సతీ సహగమనం, ఆ నిరోధ చట్టాన్ని రాజారాం మోహన్ రాయ్ గారే తీసుకువచ్చినట్లుగా చెప్తారు. కానీ నిజానికి కేరీ గారి వల్ల అది సాధ్యమైంది. కేరీ గారు, రాయ్ గారు, రాజారాం మోహన్ రాయ్ గారు సిరంపూర్ ప్రాంతంలో చేసినటువంటి పరిచర్య. రాజారాం మోహన్ రాయ్ వాజ్ ఎ రెవెన్యూ ఆఫీసర్ ఇన్ సిరంపూర్ డ్యూరింగ్ కేరీస్ టైం. సో కలిసి వారు పనిచేస్తారు. ఆ రెండవ పిక్చర్ మనకి చూస్తే కేరీ గారు నిర్మించినటువంటి బిల్డింగ్ తన కష్టార్జితంతో
నిర్మించినటువంటి ఆ బిల్డింగ్ ఈ రోజుకు కూడా ఉపయోగపడేటటువంటి బిల్డింగ్ గా ఉంది. కింద ఆర్ట్స్, సైన్స్, కామర్స్ కాలేజెస్ కి లైబ్రరీ, థియలాజికల్ స్టూడెంట్స్ కి లైబ్రరీ, పైన ఒక పెద్ద ఎగ్జామినేషన్ హాల్, ల్యాబొరేటరీస్, చాపల్, ఇవన్నీ ఆ ఒక్క బిల్డింగ్ లో ఉన్నాయి. భారతదేశంలో పురావస్తు శాఖకు సంబంధించినటువంటి వారి యొక్క స్వాధీనంలో దానికి ఏదైనా మరమ్మతులు చేపట్టాల్సి వస్తే ప్రభుత్వం వారు తీసుకున్నారు దానికి కావాల్సినటువంటి ఖర్చు. సో 200 సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి ఆ బిల్డింగ్ ఈనాటికి కూడా మరి ఉపయోగకరంగా ఉంది. ఇది కేరీ గారు నివసించినటువంటి గృహం. ఇది 4 మిషనరీలు నివసించడానికి సరిపడే అంతటి బిల్డింగ్ వారు కట్టారు. లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 2. ఒకటి గెస్ట్ హౌస్ గా, మిగిలిన 3 క్వార్టర్స్, ఒకటి విలియం కేరీ గారికి, ఒకటి జాషువా మార్ష్మన్ గారికి, ఇంకొకటి విలియం వార్డ్ గారికి. వారు ముగ్గురు కలిసి ఉండటానికి, వచ్చినటువంటి గెస్ట్లు ఉండటానికి వారు ఏర్పాటు చేస్తున్నటువంటి గృహం అది. ఇప్పుడు ప్రస్తుతం అందులో సిరంపూర్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ గారు ఉంటారు, కొంతమంది ఫ్యాకల్టీ ఉంటారు. గెస్ట్లు వచ్చినప్పుడు ఉండడానికి కావాల్సినటువంటి వసతి కూడా ఉంది. ఈ రోజుకు అది అదే రీతిగా ఉంది. ఇది కేరీ గారు ఇందాక చూపించినటువంటి బిల్డింగ్ లో వెనక వైపు ఉండేటటువంటి ఒక చాపల్. మీకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఆ చిన్న పుల్పిట్స్ కనపడతాయి. రైట్ సైడ్ క్రాస్ ఉంది చూడండి, చిన్న క్రాస్. ఈ క్రాస్ పక్కన ఇక్కడ ఈ చిన్న పుల్పిట్ కేరీ గారు వాడినటువంటి పుల్పిట్. ఆయన చాలా షార్ట్ స్టేచర్డ్ మ్యాన్, 4 అడుగుల 11 అంగుళాలు ఎత్తు ఉండేది అని చెప్తారు. ఈ 2 కూడా ఆయన వినియోగించినటువంటి పుల్పిట్స్. సో దేవుని చిత్తంలో, దేవుని కృపలో అక్కడ మేము ఉన్నటువంటి రోజుల్లో కనీసం 2-3 టైమ్స్ ఆ పుల్పిట్ మీద నుంచి నా సాక్ష్యాన్ని చెప్పడానికి, ఈవినింగ్ డివోషన్స్ లో మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఇందాక చూసినటువంటి బిల్డింగ్ లోపలి దృశ్యం ఇది. నెక్స్ట్ పిక్చర్. ఇందాక మరి వారు చెప్పినటువంటి ఆయన సమాధి 1761 ఆయన పుట్టారు. 1793 కాదు, 1761 ఆగస్ట్ 17th. జూన్ 9th 1834 ఆ సమాధి మీద రాయబడినటువంటి మాటలు, a wretched, poor and helpless worm, on thy arms, on thy kind arms I fall. నీ దయగల చేతులలో నేను పడుతున్నాను. నేను ఒక పురుగు వంటి వాడను, ఒక పేద, పనికి మాలిన, నిస్సహాయమైన ఒక పురుగును. So those were the words that he wanted to be engraved on his tomb. ఆయన సమాధి మీద ఆయన రాయాలి అని అనుకున్నటువంటి మాటలు ముందుగానే చెప్పారు. ఆ మాటలు రాశారు. నేను చనిపోయిన తర్వాత కేరీ గురించి కాదు మీరు చెప్పాల్సింది, కేరీ యొక్క రక్షకుని గురించి చెప్పండి చాలు. అంటే అంతటి సింప్లిసిటీ మరి ఆయన కలిగి ఉండడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి అంశం. నేను మొన్ననే జ్ఞాపకం చేశాను ఏమనంటే, ఓకే, ఈ బిల్డింగ్ లో మేము 2006 and 2008 ఈ క్వార్టర్ లో మేము ఉన్నాము. MSQ 114. నెక్స్ట్ పిక్చర్. MSQ 114 అది మేము నివసించినటువంటి గృహం. నెక్స్ట్ మా పెద్ద పాప క్రిస్ అమృత అట్లా ఉంది. నెక్స్ట్
క్రియో లలిత అప్పుడు అంత ఉన్నా అనమాట. అనుకోకుండా చెయ్యి ఇరిగింది దానికి. అప్పుడు మంచం కింద కూర్చొని ఉంది. క్రిస్ అండ్ క్రియో 1.5 years and 3 years ఏజ్ లో మేము శ్రీరంపూర్ లో ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఇంకొక పిక్చర్ ఇది కేరీ బిల్డింగ్ యొక్క వెనక భాగం. ఇక్కడ అన్నమాట సరిగా ఆగస్టు 28, 2006 సంవత్సరంలో అమూల్య నా వైఫ్ కి ఒక పాము కాటు వేసింది, ఒక విషసర్పం, 4 పాము. ఆ సమయంలో అందరూ ఇంకా వెళ్ళిపోతారు, స్టడీస్ మానుకొని అని అనుకున్నారు. దేవుని చిత్తంలో ముందుకు కొనసాగలిగాం. హాస్పిటలైజ్ అయింది, కానీ దేవుడు మరణపు అంచులలో నుండి తిరిగి అమూల్యకి నూతన జీవం ఇచ్చారు. అండ్ ఈ రోజు వరకు కూడా పరిచర్యలో కొనసాగడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. నెక్స్ట్ పిక్చర్. నెక్స్ట్ పిక్చర్ 2007 లో ఇంకంతే లేవు ఇంకా పాల్ అండ్ విజయ్. ఓకే, సో అలాంటి శ్రేష్టమైనటువంటి అనుభవాలు శ్రీరంపూర్తో మాకు అనుగ్రహించారు. ఒక హిస్టారికల్ సంఘటన నేను ఈ మధ్య జ్ఞాపకం చేశాను. ఏమనంటే శ్రీరంపూర్తో మన కుటుంబాలకు 120 సంవత్సరాల అనుభవం ఉంది. 1922-26 మధ్యలో ముత్యాల థియోఫిలస్ గారు, అంటే మన తాతగారి వాళ్ళ చిన్న ఆయన, మొట్టమొదటి బీడీ గ్రాడ్యుయేట్ గా శ్రీరంపూర్ నుంచి పట్టా అందుకున్నారు. మన కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ తరఫున ఫస్ట్ బీడీ గ్రాడ్యుయేట్ మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ 1920s లో. ఆ తర్వాత 40 సంవత్సరాలకు మా నాన్నగారు 1966 లో శ్రీరంపూర్ లో ఉండి చదువుకోవడానికి వారికి కృపనిచ్చారు. తర్వాత 2006 ఇంకొక 40 years తర్వాత. సో నేను ఇది జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రతి తరములో ఒక కుటుంబాన్ని దేవుడు శ్రీరంపూర్కి అనుబంధంగా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి లెగసీని, ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్రను జ్ఞాపకం చేసుకోవడానికి కృపను అనుగ్రహిస్తూ వచ్చారు. మరి కేరీ గారు విడిచి వెళ్ళినటువంటి మాదిరి, నేను ఈ మాట ఎప్పుడు చెప్తూ ఉంటాను, పరిశుద్ధులు సంచరించినటువంటి ప్రదేశాలలో మనం సంచరించడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. కేరీ గారు తిరిగినటువంటి ప్రాంతాలు, అలాగే మెక్లారెన్ టింపినీలు సంచరించినటువంటి ప్రాంతాలు, కాకినాడ సెమినరీ ప్రాంతాలు, ఏసిటిసి కాలేజ్ లో కూడా లూథరన్ మిషనరీస్, బాప్టిస్ట్ మిషనరీస్, యాంగ్లికన్ మిషనరీస్ సంచరించారు. వారు కష్టార్జితంతో వారు ఇక్కడ పనిచేశారు. ఇది నాన్న మరి మన కుటుంబంలో గుణనపూడి ఫ్యామిలీ చర్చ్ లో ఎక్కడికి వెళ్ళినా సరే ముత్యాల థియోఫిలస్ గారు గుణనపూడి వాస్తవ్యులు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మరి మనం కూడా మన గ్రూప్ లో మరి నెహమ్యా కుమార్ గారు కాకినాడలో ట్రైనింగ్ అయ్యారు, పాస్టర్ సాల్మన్ రాజు గారు, అలాగే నేను శ్రీరంపూర్ అనుబంధ కళాశాలలో తరబేతి పొందాను. మరి ప్రస్తుతం పాస్టర్ విజయలక్ష్మి గారు, చిన్నబాబు గారు, అలాగే మన గ్రూప్ లో ఉండేటటువంటి నవరత్న మణి గారు, నవరత్న కుమారి గారు, వీరందరూ కూడా మరి శ్రీరంపూర్ అనుబంధ విద్యార్థులుగా మరి దేవుని యొక్క సన్నిధిలో తరబేతి పొందడానికి సిద్ధపడతా ఉన్నారు. దేవుడు అవకాశం ఇస్తా ఉన్నారు. అంత గొప్ప లెగసీలో మనం కూడా పాల్గొంపులు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఇందాక క్రియో చెప్తా ఉన్నారు, ఏమనంటే ఒక షిప్ లో నుంచి వారిని బయటకు గెంటి వేశారు. ఎందుకంటే వారు అనాథరైజ్డ్ గా ట్రావెల్ చేస్తున్నారు.
అంటే ప్రపంచ చరిత్ర గతిని మార్చేటటువంటి ఒక వ్యక్తి క్షేమముగా తను అనుకున్నటువంటి స్థలానికి వెళ్ళగలిగేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఎక్కడ కూడా కేరీ నిరుత్సాహపడలేదు. ప్రభుత్వం అంగీకరించకపోయినా దేవుని యొక్క అంగీకారం తన యొక్క జీవితం మీద ఉన్నదని తెలిసి రహస్యంగా డానిష్ షిప్ లో ఆయన ప్రవేశించి, ఆయన కలకత్తాలో ఉండడానికి వీల్లేదు అని అంటే ఆ డచ్ వారి యొక్క కాలనీ అయినటువంటి సిరంపూర్ లో ఉండడానికి వారు రహస్యముగా ఆ స్థలానికి వెళ్ళిపోయారు. దిగిన వెంటనే యేసు ప్రభు వారి యొక్క జీవితం కూడా అలాంటిదే. ఆయన లోకరక్షకుడు అయినప్పటికీ 2 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళని హేరోదు చంపడానికి ప్రయత్నిస్తే ఆయన ఐగుప్తుకు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. మనము కూడా వివేకముతో ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఈ జీవితాలు చూస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుని కోసం మనం ఫ్యూజిటివ్స్ గా, శరణార్థులుగా, ఇందాక ఆఫ్ఘనిస్తాన్ గురించి చెప్తా ఉన్నారు, పిల్లల్ని ఇసిరివేస్తా ఉన్నారు. దేవుని కోసం రహస్యముగా కొన్నిసార్లు స్పై లాగా సీక్రెట్ గా మనం కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. కేరీ ఎలాగైతే తాను అనుకున్న దర్శనాన్ని సాధన చేయడం కోసం రహస్యంగా సిరంపూర్ ప్రవేశించారు. మరలా తిరిగి బ్రిటిష్ గవర్నమెంట్ కు తన ట్రాన్స్లేటర్ గా దేవుడు మార్చినటువంటి సందర్భం. సో ఇదిలో నిజానికి మరి జకర్యా గ్రంథంలో నుంచి కొన్ని ఆలోచనలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకో నాకు ఈ ప్రేరేపణ కలిగింది. కేరీ గారి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 260వ జన్మదిన వార్షిక ఉత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారిని స్మరించుకోవడం, వారి బాటలో మనము ముందుకు వెళ్ళటానికి, ఏదైనా ఒక పని ప్రారంభించామంటే అది ముగించడానికి, అనుకున్న పని ముగించకుండా ఆ స్థలం నుండి బయటకు వెళ్లకుండా ఉండడానికి, దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టి దేవుని దగ్గర నుండి గొప్ప దీవెనలు పొందుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయాలని కోరుకుంటూ, కేరీ గారిని స్ఫూర్తిగా తీసుకొని మన గుణంకోడి కుటుంబ సంఘము నూతనమైనటువంటి దర్శనంతో, నూతనమైనటువంటి అడుగులు వేయడానికి, నూతనమైన పర్వతాలు ఎక్కడానికి, నూతనమైన దర్శనాలు చూడటానికి ప్రభువు మనకు సహాయం చేసి నడిపించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను మన వెనుకలో దీవించుగాక. విలియం కేరీ గారి గురించి ఇంకా వివరంగా మనందరితో విలియం కేరీ గారి యొక్క జీవిత చరిత్రను మనందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పినటువంటి అయ్యగారికి వందనాలు. అలాగే దేవుని గురించి గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకునేటువంటి మాటల గురించి చక్కగా వివరించినటువంటి అయ్యగారికి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా మిస్సెస్ రత్న నెహమియా గారికి అవకాశం ఇస్తున్నాము. తదనంతరం ఆశీర్వాదాలు రెవరెండ్ అమూల్యమ్మ గారు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. ఓవర్ టు రత్న నెహమియా గారు. నెహమియా గారు మీదే ప్రార్థన, మీదే గారు ప్రేయర్. రత్న లేదా? వినిపిస్తుందా గారు మీకు? అయ్యగారు మైక్ మ్యూట్ లో ఉందండి. ఏం ప్రేయర్ చేయమంటారా? అయ్యా చేయండి, రత్నకి ఇచ్చారు. లేదండి, ఊరెళ్ళి బయటకు వెళ్ళి. సరే నేను చేస్తాను. అయ్యా చేయండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి,
సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీరిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, మీరిచ్చిన విలువైన సమయాన్ని బట్టి కూడా ఈ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి నాయన గణనపూడి చర్చ్ ఫ్యామిలీ ఇదిగో నాయన గ్రూప్ లో ఇప్పటి వరకు జరిగించినటువంటి ఈ ప్రోగ్రాం అంతటిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మేము స్తుతిస్తూ ఉన్నాము తండ్రి, గణపరుస్తూ ఉన్నాము. ఈ ఫ్యామిలీ గ్రూప్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఆదివారం మీరు జరిగిస్తున్న ఈ ఆరాధన బట్టి మీకు స్తోత్రం. మీరు జరిగిస్తున్న ఈ కార్యములను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ఆయన. వాక్యం అందించిన మీ సేవకులను దీవించండి, వారి పరిచర్యను మీరు దీవించండి, వారి ప్రయాణాలు అన్ని విషయాల్లో కూడా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన, ఈ దినం చేసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి నాయన. మీ దీవెనలు మెండుగా మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఈ సమయంలో ప్రభువా నాయన మమ్మల్ని కూడా ఎలాగునా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి ప్రత్యేక మమ్మల్ని అందరినీ కూడా దీవించి నడిపించమని, మీ మెండైన దీవెనలు మా అందరికీ దయచేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన అందరం కలిసి చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం రుణమును క్షమించి మమ్మల్ని శోధనలో తేక కిండిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదాకాలం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. కర్తమామును దీవించి క్షేమమిచ్చి పంపుము. జీవాహార వతానిచ్చి మామును పోషించు. నిన్ను వేడుకొని బావుగా స్తుతింతుము. పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్.